హై వ్యూవర్స్. ప్రపంచంలోని విగ్రహాలు అన్నప్పుడు దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి, నాయకుల విగ్రహాలు ఉంటాయి, తర్వాత చరిత్రకారుల విగ్రహాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎన్నో రికార్డులు నెలకొల్పింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలో అది ఒక రికార్డులు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే బ్రెజిల్లో కూడా జీసస్ లాగా ఒక విగ్రహం ఏదో ఉంటుంది కదా, అదొకటి. ఇలా రకరకాలు. మన దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహాలు కొన్ని ఉంటాయి. ఇలా రకరకాల విగ్రహాలు రికార్డులు. ఇందులో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రాముని విగ్రహం రూపుదిద్దుకోబోతా ఉంది. ఎక్కడ? అయోధ్యలో సరయూ నది ఒడ్డున 823 అడుగుల ఎత్తు. 823 అడుగులు ఎత్తాడు. దగ్గరగా అరౌండ్ ఒక 260 to 300 మీటర్స్ లోపు వస్తుంది. అంటే బాగా పెద్ద విగ్రహం. 2 నుంచి 3 సంవత్సరాలుగా కంప్లీట్ కాబోతా ఉంది. అంటే 2024 కదా, సో 2026 లోపు కంప్లీట్ అవ్వచ్చు, లేదా 2027 వేసుకోండి. యోగి సీఎంగా ఉన్నాడు కాబట్టి అన్ని మతాల వారిని గౌరవిస్తున్నాడు. హిందూ మతానికి సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రాలని గొప్పగా మారుస్తూ మన కాశీలో రెనోవేషన్ కావచ్చు, మోడరేషన్ కావచ్చు, ఇన్ని ఎలా చేస్తారో చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు అయోధ్యలో వచ్చే రామ మందిరం అండ్ గర్భగుడిలో వచ్చేసి రాముని ప్రాణప్రతిష్ఠ చేస్తున్న విగ్రహాలకు సంబంధించి ఇలా చూసుకుంటూ ఉన్నట్టయితే మన సంస్కృతిని గౌరవించుకునే విషయంలో, మన సంప్రదాయాలని మరలా అందరికీ తెలియజేసే విషయంలో చాలా అడుగులు ముందుకేస్తున్నారు ఇప్పుడంటే ఎన్డీఏ సర్కార్. అలా సరయూ నది ఒడ్డున 823 అడుగుల ఎత్తులో మన రాముని యొక్క విగ్రహం రూపుదిద్దుకోబోతా ఉంది. ఐఎమ్ షూర్ మన ఇండియాలో ఇక మీదట అన్నప్పుడు తాజ్మహల్, ఎర్రకోట ఇటువంటివి అన్నీ కాకుండా ఇదిగో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, ఇదిగో అయోధ్యలో వచ్చేసి రాముని విగ్రహం, అండ్ ఇంకో చోట ఎక్కడో శివుడి విగ్రహం ఏదో ఉన్నట్టుంది పెద్దవి. అలా ఇటువంటివి ఉంటాయి అని నాకైతే అనిపిస్తూ ఉంది.